నంద్యాల జిఎస్ఆర్ హాస్పిటల్ డాక్టర్ సుధాకర్ సోంపురణ కార్యక్రమం నిర్వహించి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎండి ఫిరోజ్, డాక్టర్ మెహబూబ్ బాషా, డాక్టర్ అరిఫా భాను, డాక్టర్ అనిల్ కుమార్ తో పాటు దళిత సంఘం నాయకులు పాల్గొన్నారు. సంస్మరణ సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం ఆసుపత్రి ఉచిత ఓపీ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ కరోనా సమయంలో వైద్య సిబ్బందికి అవసరమైన రక్షణ పరికరాల కోసం డాక్టర్ సుధాకర్ చేసిన విజ్ఞప్తిని గుర్తు చేస్తూ ఆయనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. డాక్టర్ మెహబూబ్ బాషా మాట్లాడుతూ డాక్టర్ సుధాకర్ జ్ఞాపకార్థం ప్రజలకు ఉచిత వైద్య సేవలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలని నిర్వాహకులు పేర్కొన్నారు. ఇవి రెండు మాత్రలు వాడండి. కొంచెం ఎక్కువ అందరికీ నమస్కారం. ఈరోజు మన నంద్యాలలో ఫిరోజ్ అన్న ఆధ్వర్యంలో డాక్టర్ సుధాకర్ గారు మీకు అందరికి తెలిసిందే. ఆయన నర్సీపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ అనస్థెటిస్టు. కరోనా సమయంలో ఆయన పట్ల గత ప్రభుత్వం ఆయనతో ట్రీట్మెంట్ అనేది సరిగా ట్రీట్ చేయలేదు. ఆ డాక్టర్ని మానసిక క్షోభకు గురి చేసి తర్వాత ఆయనకు స్ట్రోక్ వచ్చేంత వరకు తీసుకొచ్చినందుకు దాన్ని ఖండిస్తూ ఆ సంఘటనను నిరసిస్తూ మన నంద్యాలలో మా జిఎస్ఆర్ హాస్పిటల్ నందు ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి జ్ఞాపకార్థము ఫ్రీ మెడికల్ క్యాంప్ అనేది నిర్వహిస్తున్నాము. సో ఈ అవకాశాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనకు ఈ ప్రోగ్రామ్కి అవకాశం ఇచ్చిన మన డాక్టర్ రఫీ గారికి, మేడం గారికి, ఇంకా అనిల్ గారికి చాలా చాలా ధన్యవాదాలు. జిఎస్ఆర్ హాస్పిటల్లో ఈరోజు మనం ఈ ప్రోగ్రామ్ చేసుకుంటున్నాం. ఇది ఒక నిరసన ప్రోగ్రామ్. అంటే 5 years బ్యాక్ మీరు చూశారు డాక్టర్ సుధాకర్ గారికి వాళ్ళు ఎట్లా ఆయనకు టార్చర్ చేసి, అంటే వాళ్ళు అడిగింది ఏంది, ఓన్లీ మాస్క్ అడిగినారు. గవర్నమెంట్కి ప్రశ్నిస్తే కోవిడ్ టైంలో డాక్టర్ ముందుకు రావడమే ఎక్కువ. అంటే ఆ టైంలో ఆయన వచ్చేసి అదే పనిగా అంత సేవ చేస్తేనే ఆయనకు వచ్చేసి అంత టార్చర్ చేసి, అంటే మాకే ప్రశ్నిస్తావా అని ఆ అహంకారంతో తీసుకుపోయి ఆయనకు చేతులు కాళ్ళు కట్టేసి రోడ్డు మీద ఆయనకు వినిపించాడు. అట్లాంటి సమయంలో ఆయన మనస్తాపం పెట్టి ఆయన చనిపోవడం జరిగింది. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అది ఒక హత్య లెక్కనే. ఎందుకంటే 5 years తర్వాత ఇంతవరకు వాళ్ళకి న్యాయం జరగలేదు. ఖచ్చితంగా ఈరోజు మనమందరం మొన్న కూడా మనం చూసాము, మనం 2 days బ్యాక్ కూడా మనం ఒక ప్రోగ్రామ్ చేసుకున్నాము. దాంట్లో కూడా ఒక కార్ డ్రైవర్ని ఎట్లా ఎమ్మెల్సీ అనంతబాబు ఎట్లా పార్సల్ చేసి పంపించారు. ఆయన అహంకారంతో, అంటే వైసీపీ నాయకులు వాళ్ళ 5 years పాలన మనమంతా చూసాం. ఎట్లా SC ST సోదరులకి ఎట్లా వాళ్ళంతా 5 yearsలో ఎంత టార్చర్ చేశారో చూసాం. దాదాపు 200 మంది చనిపోయారు. అప్పుడు దాదాపు 26,000 కేసులు మనం చూసాం. అది వైసీపీ 5 ఏళ్ల పరిపాలనలో. దానికోసం ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా మనమంతా పోరాడదాం. అట్లనే ఈరోజు ఈ నిరసన కార్యక్రమానికి మనకు అవకాశం ఇచ్చిన డాక్టర్ రఫీ గారికి చాలా చాలా మన హాస్పిటల్ సిబ్బందులు కానీ, హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లు, నర్సులు, స్టాఫ్ అందరూ ఎంతగానో దాని మీద ధైర్యంగా ఖచ్చితంగా దాన్ని ఎదుర్కొని ప్రజల్ని కాపాడాలనే ఉద్దేశంతో చాలామంది డాక్టర్లు వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఫ్యామిలీస్లో డాక్టర్లు దానికి ఎక్స్పోజ్ అయ్యి పేషెంట్లని ట్రీట్ చేయడంలో వాళ్ళ ప్రాణాలు కూడా కోల్పోయిన డాక్టర్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి భయాంతక సమయంలో గవర్నమెంట్ హాస్పిటల్లో మీకు తెలిసిందే చాలామంది ప్రజలు, అంటే చాలామంది మన ఈ పేషెంట్స్ ఎక్కువ భాగం పూర్తి పేద ప్రజానీకమే ఉంటారు. కాబట్టి వాళ్ళందరూ గవర్నమెంట్ హాస్పిటల్స్కే ఎక్కువ ఆశ్రయిస్తుంటారు ప్రైవేట్ హాస్పిటల్స్ కన్నా. ఎందుకంటే ఆ టైంలో ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా చాలా ఖరీదైన ట్రీట్మెంట్ నడుస్తూ ఉండేది. అలాంటి సమయంలో
గవర్నమెంట్ హాస్పిటల్ సిబ్బందుల్లో వాళ్ళకి తగిన ఎక్విప్మెంట్ ఇవ్వకపోవడం వల్ల చాలామంది గవర్నమెంట్ సిబ్బంది కష్టాల్లో పడాల్సిన అవసరాలు వచ్చాయి. కాబట్టి మన సుధాకర్ గారు ఆ టైంలో పెద్ద హాస్పిటల్లో ఉండి కూడా అక్కడ వాళ్ళకి తగిన ప్రొడక్షన్ ఎక్విప్మెంట్ అంటే మాస్కులు కానీ వాళ్ళ ఈ పిపిడి మనకు ఈ స్క్రీనింగ్ మనకు ఎక్కడికైనా పోయినా వాళ్ళకు పేషెంట్లు ఉన్నప్పుడు మొత్తం మాస్క్ టోటల్ బాడీ మాస్క్ వేసుకుంటే కానీ మనం వెళ్ళలేకపోయేవాళ్ళం. మన పేషెంట్లే కాదు మన బంధువుల్ని చూడడానికి కూడా మనం పూర్తిగా కవర్ చేసుకొని వెళ్ళాల్సిన సమయంలో వాళ్ళకు అందుబాటులో వాళ్ళ యాజమాన్యాన్ని అడగడం వల్ల లేకపోవడం వల్ల దాన్ని డైరెక్ట్గా మీడియాలో చెప్పాల్సిన అవసరం ఆయనకు వచ్చింది. అది ఎందుకు అంటే అది అందరికీ దృష్టికి వెళ్ళాలి కాబట్టి ఆ ఒక భాగంగా ఆయన తెలియజేశారు. కానీ దాన్ని చాలా చెడ్డగా పరిగణించి దాన్ని ఇంతగా అతన్ని పాపం బ్యాడ్గా చిత్రించడము, అతన్ని రోడ్డు మీద లాగి బట్టలు ఉడిపించి తీర్పిచ్చి ఇలాంటి కొన్ని మానసిక ఒత్తిళ్ళని గురి చేయడం వల్ల రియల్గా ఆ టైంలో మా డాక్టర్స్ అందరూ కూడా చాలా బాధపడ్డాము. ఎందుకంటే ఆ టైంలో మనం పోయి ఎదుర్కొనడమే కష్టంగా ఉండేది. మేము పోయి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో రియల్గా యాజ్ ఎ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్గా మేము కొంతమంది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో పోయి పనిచేయాలంటే చాలా భయంగా ఉండేది. డ్యూటీ డాక్టర్స్గా పనిచేయాలంటే ఎందుకంటే అక్కడ ఒత్తిడి ఎక్కువ, అక్కడ మాస్కులు మనకు అందుబాటులో ఉంటాయో లేదో అని భయం ఉండేది. అట్లాంటిది పాపం గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వాళ్ళకి ఇంకా ఎంత ఒత్తిడి ఉంటుంటుంది, ఎంత కష్టం ఉంటుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ భయం. దానివల్ల అతను పాపం ఏదో చెప్పాలనే ఉద్దేశంతో చెప్పడము, దాన్ని బ్యాడ్గా తీసుకోవడము గవర్నమెంట్ అనేది అది అతన్ని పాపం చాలా కష్టపెట్టి తనని చనిపోయేంత వరకు తేవడం అనేది బాధనీయకరం. ఆ టైంలో మా డాక్టర్స్ అందరూ కూడా దాన్ని ఖండించారు. ఇది మళ్ళా తిరిగి జరగకూడదు అనే ఉద్దేశంతో దీన్ని మేమందరం కూడా ఖండించడం అనేది జరుగుతోంది. మా డాక్టర్స్ అసోసియేషన్, IMA అసోసియేషన్ ద్వారా మేమందరం కూడా తెలియజేస్తున్నాము. ఖచ్చితంగా దీన్ని ఖండిస్తున్నాము. ఇలాంటి ప్రభుత్వాలు కూడా మనకి ఏదైనా ప్రాబ్లం చేసినా దీన్ని ప్రభుత్వాలని కూడా మనం ఖచ్చితంగా ఖండించి మనము తగిన సిబ్బంది మనకు డాక్టర్స్కి తోడ్పడాలనేసి కోరుతున్నాము. ఈ విషయంలో మన చంద్రబాబు నాయుడు గారు మరియు లోకేష్ గారు వారందరూ కూడా ఎంతో కృషి చేస్తున్నారు, డాక్టర్స్కి ఎంతో సేవ చేస్తున్నారు. దీన్ని ఇలా గుర్తు చేసుకోవడం అనేది మనకు కంపల్సరీ కాబట్టి చేసుకొని ఈరోజు బ్లాక్ బ్యాడ్జెస్తో మేమందరం కూడా ప్రాక్టీస్ చేస్తున్నాము. MJ హాస్పిటల్ నంద్యాల పట్టణంలో అత్యాధునిక సదుపాయాలతో నిష్ణాతులైన వైద్యులచే అందరికీ అందుబాటులో అతి తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తోంది MJ హాస్పిటల్. డాక్టర్ జాస్మిన్ సుల్తానా MBBS MS DGO LSS లాప్రోస్కోపీ నెదర్లాండ్స్ అబ్స్ట్రీషియన్ అండ్ గైనకాలజిస్ట్ గర్భిణీ మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే హై రిస్క్ ప్రెగ్నెన్సీ, సాధారణ కాన్పులు, సిజేరియన్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, గర్భసంచి ఆపరేషన్, లాప్రోస్కోపీ ద్వారా ఆపరేషన్లు, సంతాన సాఫల్యం కొరకు చికిత్స చేయబడును. ఇప్పటి వరకు విజయవంతంగా 988 డెలివరీలు చేయడం జరిగింది. 75 నుండి 80% నార్మల్ డెలివరీలు చేయడం జరిగిందని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. సుమారు 4 కేజీల బరువు గల కణితిని తీస్తూ మరో ప్రక్క 3.5 కేజీల బరువున్న శిశువును అతి కష్టమైన ఆపరేషన్ విజయవంతంగా బయటికి తీయడం జరిగింది. అత్యాధునికమైన ఆపరేషన్ థియేటర్, లేబర్ రూమ్, ఎమర్జెన్సీ విభాగం, ఇంక్యుబేటర్ సదుపాయం, వెంటిలేటర్ సదుపాయం, అత్యాధునిక ICU, ఆధునిక హంగులతో వెయిటింగ్ హాల్, ఆధునిక స్పెషల్ AC రూమ్స్, షేరింగ్ రూమ్స్, నాన్ AC రూమ్స్, అధునాతన లాబొరేటరీ, 24 గంటల ఫార్మసీ సదుపాయం, పేషెంట్స్ కొరకు లిఫ్ట్ సదుపాయం, విశాలమైన పార్కింగ్ సదుపాయం కలదు. చిన్నపిల్లల వైద్య నిపుణులు, లాప్రోస్కోపిక్ విభాగం మరియు అత్యవసర సేవలు అందించబడును. వివరాలకు సంప్రదించండి. MJ హాస్పిటల్, సంజీవ్ నగర్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 9063078981, 08514359702.